2009 ఎన్నికల తర్వాత తెలంగాణ రాదు, టీఆర్ఎస్ పార్టీ ఉండదు, మొత్తం నాయకులంతా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఉద్యమం లేదు ఉద్యమం లేదు ఖేల్ ఖతం అని చెప్పని పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర నాయకులు పార్టీలన్నీ కూడా కుట్ర పన్ని ఉద్యమ అస్తిత్వం పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక తరుణంలో మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని పోరాటం చేస్తూ ఒక బక్క చిక్కిన చింతమడక నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు తన పైన నమ్మకంతో, తన ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, తన మాటను తెలంగాణ సమాజం వింటది అనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని ఆ రోజు ఆయన దీక్ష మొదలుపెట్టినరు. ఒక్కొక్క మాట ఒక పాశుపతాస్త్రం లెక్క ఉంటుండే, ఒక్కొక్క మాట ఒక ఫిరంగి లెక్క ఆ రోజు ఆయన మాట్లాడుతూ నేను చాలా సందర్భాలు అనుకునేది, ఒక వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఫీనిక్స్ బర్డ్ లెక్క పార్టీ సర్వనాశనం అయిపోయింది, పార్టీలో ఉన్న వాళ్ళంతా దుమ్మెత్తిపోస్తున్నారు, అయినప్పటికీ కూడా నిటారుగా నిలబడి పార్టీని నిలబడి ఉద్యమ నినాదాన్ని నిలబడి ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడుతూ ఉన్నాడే అని చెప్పని ఆశ్చర్యపోయేటువంటి రీతిలో ఫీనిక్స్ బర్డ్ లెక్క ఇట్ రైజెస్ అవుట్ ఆఫ్ ఇట్స్ యాషెస్ అన్నటువంటి రీతిలో కేసీఆర్ గారు 2009లో ఆయన దీక్ష మొదలుపెట్టినరు. ఆ దీక్షను భగ్నం చేసి అనేక కుట్రలు ఆ రోజు ప్రభుత్వం చేసింది. అరెస్ట్ చేసి ఖమ్మం ఎక్కడనో మూలకు తీసుకుపోయి పడేసింది, ఎందుకంటే అక్కడ తెలంగాణ ఉద్యమం ఉండదు, ఎవరు పెద్ద పట్టించుకోరు ఆ కొసకని చెప్పని పడేస్తే అటువంటి ఖమ్మంలో